హలో నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే రైతుల పండుగతో పాటు మనకి సినిమాల పండుగ. అండ్ ఈసారి మెగా మాస్ బ్లాక్ బస్టర్ సినిమా వాల్తేర్ వీరయ్య. అండ్ హియర్ వీ హ్యావ్ ద హీరోస్ దెమ్సెల్వ్. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మాస్ మహారాజా రవితేజ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ Thank you. Where is the party? Where is the party? Very soon, very soon. Boss, where is the party? వెళ్దాం అదే నేను ప్రేక్షకుల సైడ్ నుంచి అంటే అందరు అడుగుతున్నారు. మీరు అడుగుతున్నారేమో అనుకుని రెడీ అయిపోతున్నాం. నేను వాళ్ళ రిప్రజెంటేటివ్. అలా వాళ్ళక మేమంతా ప్రేక్షకులే సార్, ఫ్యాన్స్. సో వేర్ ఇస్ ద పార్టీ? హౌ ఆర్ యు ఎంజాయింగ్? సూపరా? పార్టీస్ ఉంటాయి. పార్టీస్ మీద పార్టీస్. అసలు ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ ధమాకాగా రిలీజ్ అయ్యి ఇప్పుడు మెగా మాస్ గా స్టార్ట్ అయింది. గొప్ప ఆనందం అది. బ్యాక్ టు బ్యాక్ అనగానే మంచి బాగుంటున్న సౌండ్ కదా. బ్యాక్ టు బ్యాక్. అంటే 2022 ధమాకా తోటి ఓ సూపర్ డూపర్ హిట్ ఇచ్చి దాదాపు 100 క్లబ్లో తను చేరి మళ్ళీ ఇయర్ క్యాలెండర్ దాటింది 2023. మళ్ళీ నాతో చేరి ఇంకో బ్లాక్ బస్టర్ అసలు డబుల్ ధమాకా. కరెక్ట్ కొట్టాడు మా బ్రదర్. ఖచ్చితంగా అందరూ వెరీ వెరీ హ్యాపీ. తెలుస్తాను. గ్లో మెగాస్టార్ గారు మీరు చెప్పాలండి. మీరు ఒక సినిమా చేసి ఒక రికార్డ్ సృష్టించి మీ బ్లాక్ బస్టర్ ని, మీ రికార్డ్స్ ని మీరే మళ్ళీ కొత్త రికార్డ్స్ ఇస్తూ అది నేను చెప్తాను. మొదటి నుంచి జరుగుతుంది అదే కదా ఆల్ ది టైం. దాని బ్లాక్ బస్టర్స్ని బట్టి ఆన్సర్ చెప్పలేను. మంచి కథలను బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే దాంట్లో అలా ఇట్ హ్యాపెన్స్ అంతే. రవితేజ గారు మీరు చూస్తున్నారు, ఒక ఫ్రెండ్ గా నటించారు. ఫస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఒక ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు మెగాస్టార్ రవి, నువ్వు విజయవాడ నుంచి బాంబే నుంచి కొన్నాళ్ళు విజయవాడ వచ్చావా? స్కూలింగ్ అంత అయిన తర్వాత విజయవాడ వచ్చాం. స్కూల్ బాంబే అంత అయిపోయిన తర్వాత విజయవాడ వచ్చాం. తను నాతోటి ఆయుష్గా గుండారా చేశాడు, నా స్నేహితుడుగా. అప్పుడు ఆల్మోస్ట్ న్యూ కొత్త అప్పుడే వచ్చాను. అప్పుడు చాలా ఇదిగా అవుతుండేవాడు. సరే బాస్ వేర్ ఇస్ పార్టీ అంటే అప్పుడు కూడా కొన్ని హిందీ యాక్టర్ మేము అంతా కలిపి మా హనీ హౌస్లో తీసుకొచ్చిన పార్టీ ఇచ్చేవాడిని. అసలు నాకు అంటే ఇక్కడ చెప్పిన నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెట్టడానికి కూడా చెప్తాను. ఈయన సుప్రీం హీరో. ఓకే, నేను వచ్చాను కొత్తగా. అక్కడ ఫస్ట్ నన్ను పిలిచి, నువ్వు కొంచెం మా బ్రదర్లో ఉంటావు, కొంచెం నాకు కళ్యాణ్కి ఉంటాయి కదా, నాకు కళ్యాణ్కి కొంచెం అనగానే నాకు అసలు మామూలుగా కాదు. అంటే నన్ను గుర్తించారు అనగానే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా. ఆ తర్వాత నా కొన్నాళ్ళు ఈయన రకరకాల పేరుతో పిలుస్తుంటారు. ఈయన ఆ రవితేజ, ఆ సూర్యతేజ, అది కాదని రవితేజగా ఏదైనా ఒకటి. అంటే తేజ అనేది మా ఇంట్లో ఉంది కాబట్టి అది మాత్రం మారదు, దాని ముందు మారిపోతుంది. రవియా, రాజానా, తేజానా ఇలా. సో అలా చూసుకుంటూ ఇంకా అక్కడి నుంచి ఇంకా అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి నిజంగా నాకు బ్రదర్ అంటే నా తమ్ముళ్ళలాగా, ఒక పవన్ కళ్యాణ్ లాగా నాకు గుడ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు పక్కన చేసి స్టార్స్ లాగా చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ దట్ కిక్? అసలు హౌ థాంక్ఫుల్ యు ఆర్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. అంత ఎంజాయ్ చేస్తాను. సినిమా చూస్తేనే తెలుస్తుంది ఆ కెమిస్ట్రీ కానీ. బ్రొమాన్స్ కూడా అనొచ్చు మీరు. బ్రొమాన్స్ అసలు మేము ఎంజాయ్ చేస్తూ చేసాం. మామూలుగా ఎంజాయ్ చేస్తూ చేసాం. సిమాన్స్ అంటాం, సినిమా రొమాన్స్. గ్రేట్ ఫీలింగ్ తెలుస్తుంది. అంటే ఇందులో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత కథ అనుకుంటున్నప్పటి నుంచి కూడాను ముందు నాకే తెలుసు క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్ 100% రవితేజనే మనసులో పెట్టుకుని రాసుకున్నాడు. రవితేజ అయితేనే బాగుంటుందని అలా అనుకునేసరికి రవితేజ గెస్టర్స్, రవితేజ అగ్రెసివ్నెస్, రవితేజ ఎనర్జీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తుంటే మాకు రవితేజ తప్ప ఇంకోళ్ళు ఎవరు కనపడలేదు, ఇంకోళ్ళు ఎవరు అనుకోలేదు. అండ్ రవితేజ ఒప్పుకుంటాడు లేదా అనే దాని మీద ప్రొడ్యూసర్ కొంచెం అటు ఇటువంటి మొత్తం మీద ఏవైతే రవితేజ అకామిడేట్ చేయగలని ఒప్పుకోవటం ఏంటి, మా సినిమా సగం సక్సెస్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అద్భుతంగా వచ్చేస్తుంది తెలుసు మాకు. ఫస్ట్ హాఫ్ నేను తీసుకెళ్ళిపోతాను, సెకండ్ హాఫ్ రవితేజ వచ్చేటంటే మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ వరకు తను నిలబెట్టుకెళ్ళిపోతాడు. నేను మాకేసి ఒక గ్యాడ్ వచ్చేసింది. ఆ వచ్చినందుకు తను దాన్ని ఓన్ చేసుకుని ఆ పవర్ తోటి పవర్ఫుల్గా చేయటం, మా ఇద్దరి మధ్య ఉండే ఎనిమిటీ, స్టెప్ బ్రదర్స్ మధ్య ఉండే ఇదే లేదు చెప్పట్లేదు, మింగేశాను. టామ్ అండ్ జెర్రీలో వచ్చిన గొడవల పట్ల అవి ట్రైలర్ కూడా చూపించాలి, చెప్పచ్చు. దాని మీద చెప్పండి, అది అంతే. సో అట్లాగా బ్రదర్స్ మధ్య టామ్ అండ్ జెర్రీ లాగా మేము కొట్టుకుంటున్నా సరే అండర్ కరెంట్గా ఉండే నేను చెప్పను. స్ట్రాంగ్ ఎమోషన్. ఆ ఎమోషన్కి
కంటి నీళ్లు పెట్టని వాళ్ళు ఉండరు. ఉండరు. ఇది నేను చెప్పగలుగుతాను. ఇక్కడ నుంచి కామెడీలోకి వస్తే జంబలకి జారు మిఠాయ అది అది అసలు ఎలా సార్ అసలు ఇలాంటి గ్రేటెస్ట్ థింగ్ మీరు క్యాచ్ చేసి అక్కడ చెప్పడం ఇలాంటి అనేది ఎక్స్ట్రా super ఫిట్టింగ్లు good. అన్నీ కూడా నేను అప్పటికప్పుడు వేసేస్తుంటాను. అంతే ఒకసారి రే సారీ నాకు మా వాడు గన్ చూపిస్తాడు ఎక్కడో, నాకు సారీ చెప్పాల్సిందే అన్నాను. గన్ చూస్తాడు. ఇప్పుడు ఎవరు అడిగాడు సారీ? అక్కర్లేదు. అయినా తెలుగులో నాకు నచ్చిన పదం ఒకటే ఒక పదం, అది సారీ. అన్నది ఇంగ్లీష్ పదం అన్న, ఇప్పుడు తెలుగు చేశారులే ఈ మధ్య తెలుగు చేశారు అనేది. అవన్నీ అక్కడక్కడ అనుకున్నవే స్క్రిప్ట్ అని. శ్రీనివాసరావు రెడ్డి కూడా తెలియదు ఏంటి అన్నాడు అన్న, తెలుగు పదం అది ఇంగ్లీష్ పదం కదన్నా అంటాడు. నువ్వు అను చాలు అనేసి ఇట్లాగా అప్పటికప్పుడు అనుకున్నవి చాలా ఉంటాయి. రవితేజ ఒక చోట ఒక వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది. ఆ వాల్ పోస్టర్లో ఏదో గొడ్డ ఇచ్చారు రోడ్డు మీద, ఆ గొడ్డతోటి తుడిచే కంటే లేదు అంటూ, నేను నా పంచితో తుడిస్తే ఆ అందం వేరు, ఆ ఎఫెక్షన్ వేరు అంటూ పంచితో తుడిచి చేస్తే బాబీ మీరు చేస్తున్నారు అట్లా చాలా బాగుందని తను అంటాం. అన్నాడు కదా అని నా తమ్ముడు అంటంలో తోటి హీరో, నాకు తోటి హీరో చేస్తున్నా సరే నేను అంతా ఇన్వాల్వ్ అయిపోతాను, అంత ఎలివేట్ చేయక్కల్లా. అయినా సరే అని ముద్దు పెట్టేవాడికి ప్రేమ కురిపిస్తుంటే నిజంగా బ్రదర్ అన్న ఫీలింగ్ లేకపోతే రవితేజ మీద నేను అన్నీ చేసేవాడు లేదో నాకు తెలియదు. కానీ అక్కడ చేశానంటే రవి మీద ఉన్న ప్రేమే. అదే అంటున్నాను, రవితేజ కాకపోతే ఇది 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 ఇంతగా ఆకట్టుకోదు సీన్. అవతల వాళ్ళు యాక్ట్ చేసేవాడు, నేను బాగా నటించేవాడు. ఐ లైక్ దట్. బాగా చెప్పారు రవితేజ గారు. మీరు చెప్పాలి, మీరు కూడా బాక్సులు బద్దలయ్యాయి, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్ని వాడేశారుగా మా సర్వి. నేను తందు వాడుకోవాలా? నేను వాడానుగా. లైక్ అన్ప్లాన్డా లేకపోతే అప్పటికప్పుడు అనుకున్నాను? అది బాగా అనుకున్నది, రాసుకున్నది, అనుకున్నది. మాకు చెప్పాడు. చెప్పిన తర్వాత మాకు గుర్తున్న డైలాగ్ తన సినిమాలు ఇడియట్లోది. సరే నా డైలాగ్ బాగా పాపులర్, తను ఆ డైలాగ్ బాక్స్ బదులైపోతాయని ఇవన్నీ అనుకుని చేసినవి. బట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద సీన్ పర్మిసబుల్ వరకు దాని అందంగా దాన్ని పొందుపరిచాడు. అందుకు మాకు ఇష్టమైంది. మరో మాట మాట్లాడు. ద క్రెడిట్ గోస్ టు బాబీ. ఇంకోటి ఏంటంటే నచ్చింది, పోలీస్ ఆఫీసర్ పాత్రగా మీరు చాలా సీరియస్గా ఉండి కాళ్ళకు దండం పెట్టు అంటే ఈయన చక్కగా ఆ సీన్ ఉందండి అసలు, ఆ మూన్ వాక్ అది. ఇలాంటివి నాకు ఇష్టం ఉండవని తెలుసు కదా, ఏంటి మామిడి పెట్టిస్తారు. సరే ఆ లుంగి దించేసి ఆ చక్కా పట్టుకుని దించేస్తే షేకెన్ ఐ మీన్ దించేదే ప్రిపేర్ అయిపోతాడు. అది ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పిల్ల దాడి వెళ్ళిపోతుంది. అక్కడ దెబ్బతిన్న ఎక్స్ప్రెషను, మళ్ళీ మావాడు చూస్తానే అదొచ్చాను ఇన్సల్ట్ ఎక్స్ప్రెషను, ఇవన్నీ కవర్ చేసుకోవడానికి మూన్ వాక్ చిన్న వెర్రి అవడమే, చాలా చాలా ఆ వెరితనాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడం అని. కానీ బాబీలో ఉండే బ్యూటీ ఏంటంటే అక్కడ ఒక మెగాస్టార్కి కాళ్ళకు దండం పెట్టించకుండా ఒక క్యారెక్టర్ యాక్టర్ యాజ్ పర్ క్యారెక్టర్ ఇదే, కానీ ఎక్కడో మా ఫ్యాన్స్ చిరంజీవి పెట్టదా అనేది ఉంటుందన్నది యాజ్ ఎ ఫ్యాన్గా తను గ్రహించాడు. కాబట్టి మాంటేజెస్లో మళ్ళీ కథానుసారంగా అమ్మాయికి నేను మా పేటకు వచ్చినప్పుడు అమ్మాయికి పెళ్లి బట్టలు పెడతాను, మీన్ చీరను అది పెడతాను, కుంకుమ అది. ఆ అమ్మాయి తీసుకొచ్చి కాళ్ళ అక్కడ దండం పెట్టించాడు. ఇది దీంతో సాటిస్ఫై చేసాడు. ఒకటి అమ్మాయి క్యారెక్టర్ కూడా, ఎస్ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది, వీళ్ళిద్దరి యొక్క మంచి కోరుకుంటుంది, వీళ్ళ కోరుకుంటుంది అని. మా ఇద్దరికి పడకపోయినా అతని భార్య మా ఇద్దరు బాగోగులు కోరుకుంటుంది అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఎస్ ఆ తర్వాత అందుకనే ఆపి తీసుకెళ్దామండి ఇంటికి అని చిన్న బావగారి మీద ఉండే ప్రేమ గారి అని కానీ అమ్మాయి వ్యక్తం చేయటం, అదొక లిటిల్ క్యూట్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా లబ్జుగా. సో అలాగా ప్రతిదీ రౌండ్ ఆఫ్ చేసుకుంటూ ఒక పెద్దని అందం తీసుకొచ్చాడు. ఇందులో విలన్ చెప్పే డైలాగ్ నేను చెప్పబోతున్నాను. వీరు రికార్డ్స్లో నీ పేరుంది. మంచి డైలాగ్ అది, మంచి డైలాగ్. రాయ్ రికార్డ్స్లో నా పేరు ఉంటాం కాదురా, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. దాని వెంటనే డైలాగ్, ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు కానీ చాలా మందికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయ్యాడు. ఏం డైలాగ్స్ అండి అసలు. ఈ డైలాగ్స్ అన్నీ కూడాను బాబీ తన సరదా తీర్చుకుంటూ రైట్ ఏ రకంగా చూడాలనుకున్నాడో అవన్నీ కూడాను ఈ సినిమాలో తను సరదాలు తీర్చుకున్నాడు. బట్ ఈ సరదా తీర్చుకోవడం కోసంగా జస్ట్ లైక్ దట్ కాదు, ఇది చాలా రెలవెంట్గా ఉంటుంది, చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది, కథలోంచి జనరేట్ అయి ఉంటుంది, కథలోంచి పుట్టి దాన్ని ఈ రకంగా అందం తీసుకొచ్చాడు, మీ చేత కేకలో ఎల్లు కొట్టించాడు.
ఖచ్చితంగా ఖచ్చితంగా. అంతేకాదు శృతి హాసన్ గారిని చూడగానే అబ్బని తీయని అబ్బా అసలు అది spot ఏ కదా? ఎక్కడికో అది అప్పటికప్పుడే. అప్పుడు అది స్పాటే. అదే స్పాటే. అదే స్పాట్. అది ఎట్లాగంటే ఆ అమ్మాయి రావాలి, నేను వెళ్ళాలి, అందమైన అమ్మాయి కనిపించుకొని ఒక పోజు కొట్టినట్టుగా ఉండాలి. నాకు హోటల్ అట్మాస్ఫియర్, వాళ్ళు ఎవరు గొడవ చేస్తున్నారు, ఆ అమ్మాయిని చూస్తుంటే ఏదో చేయాలని ఉంది. నాకు మూడ్ సరిగ్గా అందట్లేదు. బాబీ ఇక్కడ ఏదైనా మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ ప్రకారం నేను అమ్మాయిని చూస్తూ కొంచెం రొమాంటిక్గా చేస్తాను, కొంచెం చిలిపిగా అన్నాను, ఏదో ఒక అట్రాక్ట్ అయినట్టుగా. అలాగనే అని ఏదో సౌండ్ చేసిన తర్వాత అన్నయ్య మీ సాంగ్స్ వేద్దామంటే నా సాంగ్స్ వేయని అండ్ అంతా అమ్మాయిని పట్టుకోవడం లాంటిది ఒకటి ఉంది మాకు. అది ఆల్రెడీ తీసాం అది ఆల్రెడీ. కాబట్టి చేతులు క్లాప్ మన అమ్మిని కమ్మిని దెబ్బేస్తే ఎలా ఉంటుందో అయ్యేనా ఏదో అందరూ ఎగ్జైట్ అయ్యారు. అది అట్లాగే ఒకళ్ళు అనుకుని చేసింది. అది వేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఐడియా ఏంటంటే కొంచెం లెంగ్త్ పెంచి ఇది మనం చిన్న విజువల్ కట్ వేద్దాం, అంటే పాత చిరంజీవిని గుర్తు సేమ్ కాస్ట్యూమ్తో సేమ్ కాస్ట్యూమ్స్ వేద్దాం, Same costume. ఆ అమ్మాయి కూడా ఆ కాస్ట్యూమ్స్ వేసి చేద్దామని. అలాగే మన ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఆ బిట్టు షూట్ చేసుకొచ్చి మొన్న యాడ్ చేసాం అది. సో ఆ అమ్మాయి వస్తున్నప్పుడు ఆ పోజ్ కొట్టడం కానీ, ఆ స్టైల్ ఇలా అంటాం కానీ ఇట్లాగా. ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఇంటర్వెల్ అవ్వగానే క్యాచ్ చేస్తే ఇద్దరు కలిసి డాన్స్ చేయడం, పూనకాలు లోడింగ్. తన ఎంట్రీ సాంగ్లో రావాలి పెట్టాలి అన్నది వాళ్ళు మా ఫైట్, మన బాబీ, శేఖర్ మాస్టర్ ముందు లేదు, వీళ్ళందరూ అనుకున్నదే. ముందు లేదు యాక్చువల్లీ. తర్వాత దాన్ని డెవలప్ మీరు ఇందాక అన్నది చూసారా, ఇంకా పుష్ Yes, దాంతో yes. దాంట్లో అంటే వచ్చింది అది. బాగుంది అనుకున్న దాంట్లో సాటిస్ఫై అయిపోవద్దు. బాబీ ఎప్పుడైనా సరే నువ్వు ఇంప్రూవ్ చేస్తూ ఉండు, ఆలోచిస్తుండు, వస్తుంటే అనేది తనకు బాగా ఎక్కింది ఆ సూత్రం. అది అదే విధంగా ఇది వాళ్ళందరూ కలిపి అనుకుంటూ ఈయన ఎంట్రీ ఎప్పుడు ఆయన పిస్టల్ పేల్చడంతో ఒక ఫెస్టివ్ సాంగ్ ఆగిపోవాలా, రవి కాబట్టి రవి కూడా డ్యాన్స్ వేసి బాగుంటుంది అని బాబీ ఐడియాతోటి వాళ్ళు మధ్యలోంచి కరెక్ట్గా ఎంటర్ అయ్యేలా చేశారు. ఆ ఎంట్రీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది శేఖర్ మాస్టర్ దిష్టి తీసి గుమ్మడికాయలాగా. అండ్ ఇది ఇంత చేస్తారని తెలిసినటువంటి శేఖర్, మన దేవిశ్రీ ప్రసాద్ అలా గ్యాప్ ఇద్దాం, గ్యాప్ ఇచ్చి డోంట్ స్టాప్ డాన్సింగ్ పౌనకాలు లోడింగ్ అని రవి గారితో అనిపిద్దాం. ఇంత ఆలోచించి ఇంత చేసి అది పర్ఫెక్ట్గా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయటం కానీ, మీ ఎంట్రీ కానీ మీద వచ్చిన తర్వాత మళ్ళీ మనం సాంగ్ పోటాపోటీగా వెళ్ళి చేయటం చాలా ఇదిగోండి. మీరు సీరియస్ గానే ఉంటారు త్రూ అవుట్ ద ఫిలిం అండ్ ఈయన నవ్విస్తూనే ఉంటారు. That's the అసలు beauty. ఏం సెట్ అయింది తెలుసా అసలు ఆ బ్యూటీ. మీరు అస్సలు పోలీస్ ఆఫీసర్ కోపం అది భయపడ్డారండి మీరు, మీ తమ్ముడు గారంటే ఆ? ఎంత భయం, ఎంత భయపడబెట్టి అదే అంటాం మాటలు గంభీరం ఉంచుతాం, కానీ ఆడు పిస్టల్ తీస్తే మనకెందుకు వెళ్ళిపోదాం ఇప్పుడు ఆడు పిస్టల్ పని పెట్టాలి ఇటు మనం అని. బాబీ కొంచెం బాగుంటుంది అంటారా అంటే నేను ఎక్కువ లిబర్టీ తీసుకులేదు. బాబీ నా బ్రదరు, అతనికి నేను చిన్న భయపడటం కూడా క్యూట్గా ఉంటుంది. అది అవసరం వస్తే ఎలా తిరగబడతానో బిగినింగ్ ఫైట్స్లో చూసేశారు. కాబట్టి నన్ను నా హీరోజన్ తక్కువ అనుకోరు. కానీ బ్రదర్ పవర్ ముందు పోలీస్ ఆఫీసర్గా కొంచెం స్మగ్లింగ్, చిన్న సైజు స్మగ్లింగ్ చేశాను నేను. అది తగ్గి ఉండడం ఎప్పుడు అన్నం వస్తుంది. బట్ ఎప్పుడు తమ్ముడు ఇంకొక స్థితిలోకి, ఇంకొక సిచ్యువేషన్లోకి వెళ్తాడో అక్కడ నేను సపోర్ట్ ఆఫ్ బ్రదర్ వెళ్ళటం అనేది అది ఎప్పుడు అందం వస్తుంది అనేది పెట్టుకుని అనుకుని చేసినవి అన్నీ కూడా. మీ ఇంట్రొడక్షన్ కూడా భలే బాగుంది. ఓడలో వస్తుంటే, బోట్లో వస్తుంటే మీరు extraordinary. ఇలా యాంకర్ పట్టుకుని ఇలా తిప్పి వేసి కొట్టాడు, ఎంత బాగుంది. సచ్ ఎ విజువల్ ట్రీట్. అదంతా కూడా పిక్చరైజేషన్, దాని వెనకాల వచ్చే సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా, ఉండే కష్టం, దాని వెనకాల ఉన్న కష్టం, అదే అడుగుదాం అనుకున్నాను. అంతా ఇంత కాదు. ఐఎమ్ షూర్ చాలా కష్టపడి ఉంటారు ఆ scene ఓషన్ చేయడానికి ఎపిసోడ్ కదా. అనేది ఇప్పుడు ఆ నాకు నావెల్ తడుస్తూ ఎలా ఉంటుంది తెలుసా అసలు ఆయనకి. సో బాగా అంటే 9 రోజుల పాటు జరిగింది అది. అది మురికి వాటర్ రాజా, ఆ మురికి నీళ్ళు తోటి చేస్తారు. మొత్తం వాటర్ అంతా ఆ ట్యాంకులు క్లీన్ చేయాలి అంటే ఆ సిమ్యులేటర్ ఉన్నది. ఆ 1 డే అంతా మళ్ళీ పడుతుంది. 1 డే షూటింగ్ మనం కాంట్ ఎఫర్ట్ టు లూజ్ ఇట్. హోల్ పెట్టాలి. సో మళ్ళీ అందుకని వద్దు చేసేద్దాం పర్లేదు అనుకున్నాను. ఆ మురికి నీళ్ళే నా మీద సముద్రపు నీళ్ళలాగా మీద పట్టడం, పైనుంచి వర్షం పట్టడం, దాంతో ఆ నీరు వాసన వస్తున్నా ఏం వస్తున్నా సరే అలాగే చేసేసాం. యు అప్లాజ్డ్ ఆల్ ద పీపుల్. మీతో వెనకాల కనిపించని వాళ్ళు, స్క్రీన్ వెనకాల పనిచేసే వాళ్ళు, వాళ్ళందరికీ emotional, మీరు చాలా థ్యాంక్స్ అని బాగుంది, చెప్పారు. అది అంటే వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ యాక్టర్ అండి. మీలాంటి పెద్ద యాక్టర్స్ వాళ్ళ కృతజ్ఞత చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అసలు. దే డిజర్వ్ ఇట్. వాళ్ళకి అర్హత ఉంది.
వాళ్ళు ఏదో వచ్చారు, ఒకరోజు బేటా తీసుకున్నారు, వాళ్ళు డ్యూటీ చేసి వెళ్ళిపోయారు. లైట్లు మోయడం వాళ్ళ పని, లేదా బురదవని, మంచమని, వర్షం ఎండవని, ఏమైనా ఎడారవని. కానీ మా ఆర్టిస్ట్ గురించి చెప్పుకుంటాం, తోటి నటినట్ల గురించి చెప్పుకుంటాం, టెక్నీషియన్స్ గురించి చెప్పుకుంటాం, వెనకున్న రైటర్స్ గురించి చెప్పుకుంటాం, థ్యాంక్స్, కెమెరామెన్ అని చెప్పుకుంటాం. కానీ ఆ కింద ఉండే కార్మికులు, జూనియర్ యాక్టర్లు, వాళ్ళ సరైన వసతులు కూడా ఉండవు. వర్షం పడుతున్నప్పుడు బ్రేక్ ఇచ్చామనుకోండి, ఆ ఎక్కడో చిన్న గుడ్డ అది మన టార్పలిన్ కప్పు అక్కడ తింటుంటారు. అవన్నీ ఎంత విదారకంగా ఉంటాయంటే బాధ అనిపించేస్తుంటాయి. కానీ తప్పదు, ఏం తిన్నామన్నది ప్రధానం కాదు, ఆ రోజు ఎంత పని చేసి ఎంత అవుట్పుట్ ఇచ్చామన్నది ప్రధానం. ప్రతి వాళ్ళకి సినిమా అవుట్పుట్ రావడం ఇంపార్టెంట్. సో అక్కడ వాళ్ళ కంఫర్ట్స్, వాళ్ళ ఇది అన్నీ మానేసుకుంటారు. ముందు పని 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 పని. బ్యూటిఫుల్ ఫిలిం వెనకాల ఈ అందచందాలతోటి నిండి ఉన్న ఈ సాంగ్స్ కానివ్వండి, మా గ్లామర్ కానివ్వండి, వీటి వెనకాల ఇంత మట్టి ఉంటుందా, ఇంత కష్టం ఉంటుందా, ఇంత బురద ఉంటుందా, ఇన్ని పెయిన్స్ ఉంటాయని తెలియదు. నెలల తరబడి కుటుంబాలకి దూరంగా ఉంటాం. కట్టుకున్న వాళ్ళు గుర్తొచ్చి దిగులనిపించిన, కన్న బిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కిన, పైకి కనబడకుండా నిబ్బరంగా నటిస్తాం, శ్రమిస్తాం, ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం. మా గమ్యం ఒక్కటే, మిమ్మల్ని అందరినీ అలరించటం. మేమంతా సినీ కార్మికులం, నిరంతర శ్రామికులం, కథకి బానిసలం, కళామ తల్లి సైనికులం. మేమంతా సినిమా ప్రేమికులం. సినిమానే మా కులం, సినిమానే మా శ్వాస, సినిమానే మా గమ్యం. మా గమ్యం మిమ్మల్ని అందరినీ అలరించటం. ఇంతటి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీరి అకుంఠిత కృషి వాల్తేరు వీరయ్య విజయానికి కారణం. మీ చిరంజీవి. దాని కెమెరామెన్ నేనే, 1-2 షాట్లు తప్ప. ఒకసారి నన్ను షూట్ చేయాలని నేను స్పీడ్లోకి వెళ్తూ వేరే కెమెరా అప్ చెప్పాను. నేను కనిపించాలిగా, మరి నేను కష్టజీవినే కదా. ఖచ్చితంగా కళా కార్మికుడిని. రావు గోపాల్ గారు మాట్లాడుతున్నారు, రవి అయ్యా అందరూ కళాకారులు అయ్యా, మీరు కళాకారులు కాదు,
కళా కార్మికుడు. ఏంటయ్యా మీరు పని చేస్తారు, మీరు చేసుకోవచ్చుగా, మీరు చేస్తారు కదా, మమ్మల్ని లాగే ఫీల్డ్లో 9, 10, 12 దాకా ఉంటే మరి మాకు టైం అవుతుంది కదా, ఆ టైం ఇవ్వరేమయ్యా అంటే మీకు ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ వచ్చిన కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా అభిమానులు కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫోన్ చేసి ఎన్ని చెప్పను, ఎన్ని వచ్చినాయి, మామూలుగా రాలా. మెయిన్ నేను నా క్యారెక్టరైజేషన్కి వచ్చిన పేరు కానీ దాంట్లో నా ఎమోషన్ కానీ ఒక కొత్త రవితేజని చూస్తున్నాం. మళ్ళీ ఒక ఇంతకుముందు విక్రమార్కుడులో మళ్ళీ అది అలా ఉంది. కొంతమంది దాని నుంచి ఇక రకరకాలుగా వస్తాను అనమాట. పిల్లలు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళకి ఎక్కటం అనేది నేను అసలు నాకు ఆశ్చర్యపరిచింది అది నా మాట. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ప్రాపర్ పండగ, ప్రాపర్ సంక్రాంతి. సో గుడ్. ఈ ఇయర్ మాకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ఇంకా సినిమా చేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తాం. బట్ రవితోటి ఈ యొక్క 10 రోజులు 15 రోజులు చేసిన తర్వాత మాత్రం మళ్ళీ ఒక క్యారెక్టర్ రవితోటి వస్తే చేయాలి మాత్రం నాకు సరదాగా ఉంది. ఇందాక జరిగిన మీటింగ్లో తను అదే వ్యక్తం చేశాను, నేను అదే వ్యక్తం చేశాను. ఎలాగంటే ఇద్దరు దొంగన డుడుకులు అయి నిజంగానే థీఫ్స్ అయి ఉండాలి. నేను అబ్బాయి లీక్ చేసేస్తాను, ఎవడైనా పికప్ చేసుకుని రైటరు ఆ కథలు వస్తే కనుక. సో మీ ఛానల్ ద్వారా మేము ఆఫర్ ఇస్తున్నాం. మేమిద్దరం పక్కా దొంగలం. అండ్ దొంగలకు సెంటిమెంటు, ఎందుకు దొంగలు అయ్యారు అనడానికి ఒక రీజను. ఆ దొంగతనం వెనకాల నిజంగా వీళ్ళు దొంగలు కాదు, దొంగలుగా మారితేనే మాకు కావాల్సిన దొంగలు దొరుకుతారని అది వెళ్ళటం అలాగా. అండ్ ఆ దొంగలు ఎందుకు పట్టుకోవాలంటే వాడు మా ఫ్యామిలీ ఏదో విచ్ఛిన్నం చేశాడు, సో వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసిందే అని. ఇంకా కథ వచ్చేస్తుంది. సంథింగ్ లైక్ రష్ అవర్, బ్యాడ్ బాయ్స్, ఎంటర్టైన్మెంట్. ఈ కథ ఎవరు తీసుకొచ్చేస్తారే, నీ కథ రైట్స్ నావే. ఖచ్చితంగా రాజా, కీ పాయింట్స్ ఇప్పుడు కథ వచ్చేస్తుంది కదా, కూర్చుని వచ్చేస్తాము కదా, మరి చేసేచ్చు కదా మనం నెక్స్ట్. అలాగే ఓకే. సో పూనకాలు ఈ లోడింగ్ ఈ రేంజ్లో ఎవరైనా సరే కథ రెడీ చేసుకున్నాడు, యూఆర్ రెడీ టు డూ దాట్. ఆ పని మీద ఉన్నామా నాన్న? ఓకే. సో డోంట్ స్టాప్ డాన్సింగ్. పూనకాలు లోడింగ్. మీరు యంగ్స్టర్స్తో పనిచేసేటప్పుడు వాళ్ళకి సలహాలు ఇస్తారా? స్పెషల్లీ ఈ వాల్తేర్ వీరయ్యలో మీరు డైరెక్టర్ గారికి ఏమైనా సలహాలు ఇచ్చారా? డెఫినెట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది కదండి, ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్. ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది అది. అండ్ ఈయన ఎప్పుడు యంగే, బాబీ లాంటి పని ఇంకా యంగ్ అయిపోతారు. యూ కెన్ సీ దట్. వాళ్ళ మోడర్న్ కాంటెంపరీ థాట్స్ అది టెక్నికల్గా హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఆలోచనలో సీన్ కన్సీవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది, నా బాడీ లాంగ్వేజ్గా నన్ను మోల్డ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో నాకు తెలిసిన విధానం ఒకటి ఉంటుంది, రెండో విధానంలో కూడా వాళ్ళు నన్ను మోల్డ్ చేయొచ్చు అలా. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు తెలిసిందే చేస్తాను, ఇదే యాక్టింగ్ అంటే తెలుస్తా అని ఎప్పుడు వాళ్ళు నేను హుకుం జారీ చేయను. వాళ్ళకి ఏం కావాలా అని చూస్తుంటాను, వాళ్ళకి కావాల్సిన విధంగా నేను తర్జుమా చేసుకుంటుంటాను, ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాను నేను. అందుకని అది మీరు చెప్పాలంటే నా షార్ట్ చేసిన తర్వాత స్పాట్లో కట్ ఓకే అని జస్ట్ చెకింగ్ అంటారు, అనగానే వాళ్ళు మానిటర్గా చూసుకుంటారు. నేను ఎక్కించి కథను ఏదైనా ఉంటే నేను చూసుకోవాలి కదా. నో, డిసైడ్ చేసేవాడు డైరెక్టర్, వాడు చెప్పాలి. లేదా ఆ డ్యాన్స్ మూమెంట్ అయితే డ్యాన్స్ మాస్టర్ చెప్పాలి, ఫైట్ మాస్టర్ చెప్పాలి. వాళ్ళ కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. అంటే నాకు అర్థమైపోతుంది చెప్పబోతారు తప్పు, నాకు తెలుసు, నాకు అర్థమైపోతుంది తప్పు నాకు తెలుసు. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను యాక్ట్ చేస్తూనే అద్దంలో చూసుకున్నట్టుగానే ఉంటుంది నాకు. ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ ఏదో చేశాను, ఎక్కడేదో లేకపోతే అక్షరం మడతపడింది, ఇవన్నీ తెలిసిపోతాయి నాకు. నాకు అర్థమైపోయిందని చెప్పేస్తాను, చెప్పి మళ్ళీ పర్ఫెక్ట్ షాట్ ఇస్తాను. వాళ్ళు ఈసారి ఓకే అనాలనుకుంటాను, ఓకే అంటారు, అప్పుడు కానీ కథలను వెళ్తాను. సూపర్. ఒక డైరెక్టర్ దగ్గర కొత్తగా వచ్చినటువంటి హీరో ఎలా ఉంటాడో, ఒక యంగ్ కొత్త హీరో ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది నా బిహేవియర్ ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ 153 ఫిలిమ్స్. అందుకని వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నేను వాళ్ళ మీద హుకుం జారీ చేయటం కానీ ఇదే కరెక్ట్ అని చెప్పింది అంటాం కానీ ఎప్పుడు చేయను నేను. అది వాళ్ళ కంఫర్ట్, వాళ్ళని కంఫర్టబుల్ జోన్లో పెడతాను కాబట్టి వాళ్ళు నాతోటి హాయిగా ఈజీగా వర్క్ చేసుకుంటారు. కామెడీకి కామెడీ, యాక్షన్కి యాక్షన్, ఇమోషన్కి ఇమోషన్, అండ్ దానికి తగ్గట్టు ఫెంటాస్టిక్ సాంగ్స్. అసలు ఈ పండగకి మాకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హ్యాపీ సంక్రాంతి మా వ్యూవర్స్ అందరికీ. ఈ అద్భుతమైనటువంటి సంక్రాంతి పండుగ మాకు ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. దానికి మేము చాలా చాలా హ్యాపీ. అందులో మా తమ్ముడితో చేరి ఈ బ్లాక్ బస్టర్ కొట్టడం అన్నది రియలీ
ప్రజలు మాకు ఇచ్చినటువంటి అపురూపమైన కానుక, అది కూడా మైత్రి ద్వారా, బాబీ ద్వారా ఇది మాకు సంక్రమించినందుకు రియల్గా మనసు స్పందించి మనసు ఆనంద డోలాయమానంలో ఉండి మీకు మా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎంజాయ్. అండ్ ఒకసారి సినిమా చూసే ఉంటారు కదా, మళ్ళీ చూడండి. మళ్ళీ చూసారా, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూడండి, మళ్ళీ చూపించండి. ఓకే, యా.